కరెక్ట్గా 9 ఇంచెస్ తీసుకోవాలా. ఇక్కడ సంక దగ్గర 7 ఇంచెస్. ఇది హ్యాండ్. ఈ మార్కుని కలిపేసుకున్నాము. ఇది 9 ఇంచెస్. ఇక్కడ సంక దగ్గర 7. దీన్ని మనం మళ్ళీ షేప్ తీసుకోవాలి కదా. ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటాను. ఇది వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకుంటాను. ఇది 1/2 ఇంచ్. 9 1/2 ఇంచ్ షేపు, 7 ఇంచ్ సంక భాగం. ఇప్పుడు మనం కట్ చేస్తున్నాం. ముందు హ్యాండ్ని కరెక్ట్గా మనకి ఎంతైతే కావాలో అంత కరెక్ట్గా తీసేసి ఇప్పుడు మనం చిన్నగా న్యాచ్ చేసుకొని ఆ తర్వాత ఈ 1/2 ఇంచ్ ముందుగా మనం వేసుకున్నాం కదా, దాన్ని కట్ చేస్తాం. ఇప్పుడు హ్యాండ్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాము. ముందుగా హెమ్మింగ్ పట్టీని 1.5 ఇంచ్ హెమ్మింగ్ పట్టి వన్ అండ్ హాఫ్ 1.5 ఇంచ్ తీసుకుంటాను నేను హెమ్మింగ్ పట్టి. దీన్ని ఇట్లా స్ట్రైట్గా లైన్ వేసేసుకొని ఇప్పుడు మనము బ్లౌజ్ ఎంత పొడవు ఉందనేది చూసుకున్నాము. ఇలాగా చూడండి, బ్లౌజ్ కరెక్ట్గా 13.5 ఉంది. బ్లౌజ్ 13.5 ఉంది కదా, మనమైతే 14 ఇంచులు తీసుకోవాలి. చూడండి 14 ఇక్కడ మనము మార్క్ చేసుకున్నాము. ఇలాగా ఇది 14 ఇంచ్ అనమాట. అది 14 ఇంచ్ మార్క్ చేసిన తర్వాత మనం పైన నెక్ షోల్డర్ దగ్గర నెక్ వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ వేసుకున్నాము. ఇది వచ్చేసి 2 ఇంచెస్. బ్యాక్ నెక్ ఎంత ఉందో చూసుకున్నాము. ఇప్పుడు ఇది బ్యాక్ అనమాట. ఇప్పుడు బ్యాక్ నెక్ కరెక్ట్గా నాకు 4.5 ఉంది. బ్యాక్ నెక్ 4.5. అలాగే షోల్డర్స్ కూడా ఒకసారి చూసుకుందాం. షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ ఉంది. ముందుగా మనము బ్యాక్ నెక్ 4.5 ఉంది కదా, 4.75 పెట్టుకున్నాము. 4 ముక్కాలు. పైన 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, కింద కూడా 2 ఇంచులు. ఇప్పుడు ఈ పైన మార్కు ఈ మార్కు 2 కలిపేసుకుందాము. ఇలా స్ట్రైట్ మార్క్ వేసుకున్నాను. ఇలా మార్క్ వేసుకొని ఒక 1/2 ఇంచ్లో 1/2 ఇంచ్ అంతా ఇలా రౌండ్ షేప్ చేసుకుందాము. ఇందాక షోల్డర్ చూసాం కదా, షోల్డర్ కరెక్ట్గా 2 ఇంచెస్ ఉంది. కుట్లలోకి పోవాలి కాబట్టి ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ పెడతాం కాబట్టి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. టంక భాగము ఎంత ఉందో చూసుకుందాము. ఇప్పుడు సైడ్ కరెక్ట్గా 8.5 ఉందన్నమాట. ఇప్పుడు నేను 9 ఇంచెస్ పెట్టుకుంటాను. కరెక్ట్గా 9 ఇంచెస్ వేసాను. ఇలాగా బాక్స్ లాగా వేసేసి 1/2 ఇంచ్ అంతా ఇలాగా షేప్ చేసుకున్నాము. ఇది 1/2 ఇంచ్. ఇది వచ్చేసి 3 ఇంచెస్ షోల్డర్. బ్లౌజ్ లెంత్ 14. నెక్ విత్ వచ్చేసి 2 ఇంచెస్ అనమాట. ఈ విత్ కూడా 2 ఇంచెస్. ఇది 1/2 ఇంచ్. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని మొత్తానికి కట్ చేసుకుందాం. ముందుగా హెమ్మింగ్ పట్టి తీసేసుకుందాము. హెమ్మింగ్ పట్టి తీసేసాం కదా, ఇప్పుడు బ్యాక్ నెక్ మనం మార్క్ ఏదైతే ఇచ్చుకున్నామో ఆ మార్క్ని కట్ చేసుకుందాము. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుందన్నమాట. ఇలాగా మొత్తానికి కట్ చేసాం కదా. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము
ఇది బ్యాక్. ఇప్పుడు మనం బ్యాక్ ని పక్కకు పెట్టేసుకుందాము. ఫ్రంట్ వేసుకుందాము. ఫ్రంట్ వేసుకున్నప్పుడు కరెక్ట్ గా మనము క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ తీసుకుందాం అనమాట. క్రాస్ పట్టి వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటాను నేను. క్రాస్ పట్టి దగ్గర 3 ఇంచెస్. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాం కదా క్రాస్ పట్టి షేప్ పట్టి. ఇక్కడ వచ్చేసి 2.5 తీసుకుంటాను సైడ్. ఇప్పుడు ఇది స్ట్రైట్ గా మార్క్ ఇచ్చేస్తాము సంకకి. ఇక్కడ షోల్డర్ సంక కూడా కలిపేసుకుందాము. షోల్డరు, ఇప్పుడు నెక్, ఫ్రంట్ నెక్ వేసుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం 6 పెట్టుకుంటాము. చూడండి కరెక్ట్గా 6 దగ్గరికి మార్క్ చేసుకొని దాన్ని ఇలాగా యాజ్ ఇట్ ఈస్ షేప్ చేసుకోండి సరిపోద్ది. ఇప్పుడు తీసి పక్కకు పెట్టి సేప్ పట్టి దగ్గర మార్కుని ఇలా కలిపేసుకున్నాము. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం రౌండ్ షేప్ వస్తుంది, షీ కట్లర్ షేప్లో. అలా వేసుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టుకున్నాం. ఒకసారి మళ్ళీ మెజర్మెంట్ చూసుకున్నాము. ఇందాక షోల్డర్ చెప్పాను కదా 3 ఇంచెస్ అని. 3 ఇంచెస్ షోల్డరు. నెక్ విత్ వచ్చేసి 2 ఇంచెస్. ఈ నెక్ విత్ వచ్చేసి 6 ఇంచెస్. ఈ విత్ వచ్చేసి 5. ఈ లెంత్ వచ్చేసి బ్లౌజ్ 14 తీసుకున్నాం కదా, మనకి ఆల్మోస్ట్ కుట్లోకి అంతా కలిపి పట్టుకోవడానికి 12.5 వస్తుంది. చూడండి నాకు కరెక్ట్గా 12.5 వచ్చింది. ఇది 12.5 అనమాట. సంక కరెక్ట్గా 6.